ఈ గ్రైనైట్ మాఫియాలు కానివ్వండి. ఇంకా చెప్తున్నా ఇంకోటి కూడా ఏంటంటే ఎపిసోడ్ 2 సంబంధించి ఆ గ్రైనైట్ కంపెనీకి ఇచ్చిన ఎకరాలు ఎంత లోతు వరకు మైనింగ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇట్లా అసలు నేను చెప్తున్నా కదా, ఒక్కొక్కరు ఇన్ని సంవత్సరాలు మీరు అధికారంలో ప్లస్ పవర్ మీ తోడు ఉంది కాబట్టి మీరు సాగించిండ్రు. కానీ మీకు పవర్ అడ్డొచ్చినా అధికారం అడ్డొచ్చినా కూడా మీరు చేసిన అరాచకాలు అన్నింటినీ కూడా బయట పెడుతుంది నేటిదాత్రి ఇప్పటి నుంచి. ఎందుకంటే ఆరావళి ఇష్యూ జరిగిన తర్వాత నేటిదాత్రి కూడా స్టాండ్ తీసుకుంది. దేని గురించి? మన తెలంగాణ రాష్ట్రంలో అక్కడ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో అక్కడ రాజస్థాన్ లో వాళ్ళందరూ కూడా రోడ్ల పైనకి వచ్చిండ్రు కదా. తెలంగాణలో కూడా ఆ స్థితి రావద్దు. మన ఫ్యూచర్ లో ఉన్న పిల్లలందరికీ కూడా ఇక్కడ మంచి ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ ని ఇవన్నీ అందియాలంటే మనం ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉంటేనే అవన్నిటిని కూడా మనం చూపించగలం, వాటన్నిటిని కూడా కాపాడుకోగలం. లేదంటే ఎవరైతే ఈ అనకొండలు ఉన్నారో, తెలంగాణ రాష్ట్రంలో మైనింగ్ చేస్తున్న అనకొండలు ఉన్నారో వాళ్ళ చేతులకు అవన్నీ పడితే ఆడి ఏముండదు ఇక.